మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. యక్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృశ్చిక రాశికి మార్చి 30 వరకు కూడా శని అర్ధాష్టమంలో ఉన్నాడు. ఇప్పుడు శని పంచమానికి వచ్చాడు. పంచమానికి వచ్చినా కూడా వక్రించిన శని వల్ల అర్ధాష్టమంలో ఉన్న ఫలితాన్ని ఇస్తాడు. కానీ ఈ రాశి వాళ్ళకి 3 గ్రహాలు రవి, శుక్రుడు, బుధుడు బాగున్నాడు. బుధుడు స్వక్షేత్రంలో ఏకాదశిలో ఉన్నాడు. ఈ ఏకాదశిలో ఉన్నటువంటి బుధుడు మంచి వ్యాపారంలో మంచి లాభాన్ని ఇస్తాడు. రవి కూడా దశమంలో ఉండటం చేత చదువుకున్నటువంటి వాళ్ళకి చదువు సాముద్రికంలో చెబుతాడు. రవిరేఖ ఎవరికైతే ఉండదో వాళ్ళకి ఎన్ని రేఖలున్నా ఏమీ ఉపయోగం లేదన్నారు. రవి అంటే ఏంటి? సూర్యుడు. ఈ సూర్యుడు నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి సూర్యుడు. అటువంటి రవి స్వక్షేత్రంలో దశమంలో మంచి బలంగా ఉన్నాడు. శుక్రుడు కూడా బలంగా ఉన్నాడు. బుధుడు ఏకాదశిలో మంచి లాభస్థానంలో ఉన్నాడు. కానీ గురువు మాత్రం అష్టమంలో ఉన్నాడు. మరి కుజుడు మాత్రం ద్వాదశంలో ఉన్నాడు. ఈ గురువుల వల్ల విపరీతమైన ఖర్చు, విపరీతమైన నష్టం, పూర్తిగా అనవసరమైన ఖర్చులు వస్తాయి. ఇటువంటి వాటిని తప్పించుకోవాలి అంటే ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. జాతక రీత్యా మీకు ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలు పోగొట్టుకోవడం చాలా అవసరం. నేను ఒకటే చెబుతూ ఉన్నా, సంపాదించకపోతే పర్వాలేదు, ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా ఉంటే చాలా అవసరం. ఇప్పుడు బుధుడు ఏకాదశిలో ఉంటే ఎంతోమంది చేసే వ్యాపారం కంటే ఇప్పుడు చేసే వ్యాపారం వల్ల మంచి లాభం, మంచి ఆదాయం మీకు వస్తుంది. అట్లాగే రవి 10ంట స్వక్షేత్రంలో ఉన్నటువంటి రవి మీకు బాగా పూర్తిగా ఉపయోగపడతాడు. దశమంలో ఉన్న శుక్రుడు బాగా ఉపయోగపడతాడు. అగ్నికి ఆద్యం పోసేట మండే దాంట్లో నెయ్యి పోస్తే మంటకి విపరీతమైన బలం వచ్చి దేశమే తగలబడిపోయేంత పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కుజుడు ద్వాదశంలో, గురువు అష్టమంలో ఉండటం విపరీతమైన నష్టం. కష్టాలు అంటారు. 8 రకాల కష్టాలు. ఇట్లాంటి కష్టాలు వచ్చి మరి అనవసరమైన ఖర్చులు వచ్చి తట్టుకోలేనటువంటి బాధలు వచ్చి ఉన్నది మొత్తం పోగొట్టుకొని చేతిలో రూపాయి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితులు రావటానికి కుజులు మీకు ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉన్నాయి. రవి, శుక్రుడు, బుధుడు వీళ్ళ వల్ల మీకు మంచి ఆదాయం, మంచి సమస్య, బాగుండేటువంటి లక్షణం. వివాహం కాని వాళ్ళకి వివాహం అవటం, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రావటం, ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ రావటం, ఉద్యోగం చేసేవాళ్ళు మరి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కూడా మంచి అవకాశం, వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం బాగా సాగటానికి పూర్తిగా మంచి సమయం కనపడుతుంది. అయితే ఇది గోచారం. ఈ గోచారం అంటే ఎట్లా ఉంటుంది? జన్మ నక్షత్రం, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరాన్ని బట్టి జన్మ నక్షత్రం వస్తుంది. ఈ జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది. ఏదో పిలిచే పేరుని బట్టి నా రాశి వృశ్చిక రాశి అనుకుంటే నేను చెప్పగలిగింది లేదు. అట్లాంటి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఏమండి నా రాశి ఇది, ఎట్లా వచ్చిందే నీ రాశి? మా తాత పేరు వెంకయ్య అండి, నా పేరు వెంకయ్య పెట్టారు, అది నీ రాశి కాదయ్యా. నా మాట విండు, నువ్వు చెప్పావుగా. నేను చెప్పానంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుందని మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతున్నా. మీరు బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మీకు పూర్తిగా చదువు లేకనో లేకపోతే నలుగురిలో తిరక్కనో వివరం తెలియకనో నన్ను అడుగుతున్నారు. మిమ్మల్ని నేనేమంటలే. మీ రాశి తెలియాలంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా నీ రాశి, నీ లగ్నం 2 వస్తాయి. రాశి 25 వంతులే తిరుగుతుంది, లగ్నం 75 వంతులు తిరుగుతుంది. చాలామంది ఫోన్ చేస్తారు,
ఏవండీ రాసి చెప్పావు గదా! నాకు అర్థం కాలే మళ్ళీ చెప్పు. మనిషికి నేను రాసి ఇవ్వడానికి ఖాళీగా కూర్చున్నానా? నాకు గూడా పనులుంటాయి. ఇప్పుడు యూట్యూబు షూటింగ్ ఇస్తున్నా. ఇట్లాంటి టైంలో ఫోన్ చేస్తారు. "ఏందయ్యా! నాకు రాసి చెప్పవయ్యా పలానా రాసి. నిన్న చెప్పావుగా రాసి, నాకు సరిగ్గా తెలియలే." సరిగ్గా తెలియకపోతే 10 సార్లు చూసుకో. అర్థమవుతుంది. చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పమంటే అసలేమిటి నేను ఎటువంటి వాడిని? ఇట్లాంటి ఆలోచన లేకుండా చాలామంది రకరకాలుగా అంటూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది రాసి అనేది తెలుసుకోవాలి. వివరం తెలియాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా రాసొస్తుంది. అది కాక డేట్ ఆఫ్ బర్త్ ద్వారా పుట్టిన టైమును బట్టి జన్మ లగ్నం వస్తుంది. 2 రకాలుగా చూసుకోవాలి. తర్వాత మీ జాతకం ఎట్లా ఉందో చూడాలి. అట్లా లేని పక్షంలో మీరు పుట్టిన అరిచేతుల ద్వారా, మీ 2 అరిచేతుల ద్వారా గూడా సాముద్రికం ద్వారా మీ రాశి, మీ లగ్నం గూడా తెలుసుకోవచ్చు. అట్లా గూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లా మీకు జాతకం కావాలి అంటే నా ఫోన్ నంబరు 7801071946 ఇదొక నంబరు. ఇంకో నంబరు 6300061241 ఈ నంబర్‌కి ఫోన్ చేసి మీ జాతకం కావాలి అంటే తగిన ఫీజు కట్టి డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్‌లో పెట్టి మీరు జాతకం చెప్పించుకోవాలి. అట్లా కాకుండా సరాసరి ఫోన్ చేసి ఇగో నా తారీఖు జన్మ లగ్నం ఇదయ్యా అట్లా చెప్పటం కాదు. ఎట్లా చేయాలి? మీరు వాట్సాప్ కాల్‌లో డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం పెట్టండి. టైము పెట్టండి. పెట్టి ఫీజు మాత్రం మరి ఎంతో నేను చెబుతాను. దాని ప్రకారం ఫోన్‌పే వేయండి. జాతక చక్రం వేసిన తర్వాత జాతకం చెప్పడం జరుగుతుంది. కానీ ఏదో పనిలో ఉన్నప్పుడు వెంబడెంబడి ఫోన్ చేస్తూ ఉంటారు. తీరా వస్తే అక్కడ డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఏమీ లేదు. ఆ! ఏంది ఊరికే చెబుతావేమో అనుకున్నాను. ఇట్లా మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవటం చాలా మంచిది. స్వస్తి.